విజయవాడలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆవిష్కరణ మహోత్సవానికి మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సందర్భంగా బెజవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకత ఏంటో మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. ఈ పర్టిక్యులర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడి నుంచి అయితే ఉంటుందని ఇందాక మనం మాట్లాడుకున్నాము. 100 ఫీట్ పైల్స్, దాని తర్వాత 85 ఫీట్ స్టోన్ ఫుటింగ్స్, దానిపైన ఒక 4 ఫీట్ పెడెస్ట్రియన్ అని మాట్లాడుకున్నాం. అండ్ అక్కడి నుంచి అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 125 ఫీట్ హైట్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి బేసికల్గా ఈ స్టాచ్యూని డిజైన్ చేసిన వాళ్ళు ఢిల్లీలో గుర్గావ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి మథురామ్ ఆర్ట్స్ వాళ్ళు అన్నమాట. ఈ స్టాచ్యూని ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు 25 ఫీట్ హైట్లో తయారు చేశారు. దాని తర్వాత 100 ఫీట్ హైట్లో తయారు చేయడం జరిగింది. దాని తర్వాత 125 ఫీట్లో డిజైన్ చేయడం జరిగింది. ప్రతిసారి దాన్ని డిజైన్ చేసినప్పుడు, దాన్ని తయారు చేసినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్సే కానీ లేకపోతే ఈ స్టాచ్యూకి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం తిరిగి మళ్ళీ ఆ చిన్న చిన్న ముక్కలుగా ఏదైతే ఇది ఇక్కడ రాకూడదు అంటూ సజెషన్స్ ఇస్తారో ఆ చిన్న చిన్న ముక్కల్ని తిరిగి మళ్ళీ వాళ్ళు కాస్ట్ చేసి తిరిగి ఇంత పెద్ద స్టాచ్యూలో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే అంత ఈజీ కాదు. అంత పెద్ద విగ్రహాన్ని కట్టి ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ మళ్ళీ దాన్ని కంప్లీట్గా ఇన్స్టాల్ చేయాలి అని అంటే సామాన్యమైన విషయం కాదు. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు టోటల్గా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఇంత హైట్లో ఇలా ఇన్స్టాల్ చేయాలి అని అంటే మనకి అత్యున్నత ప్రమాణాలు వాడినటువంటి స్టీలు అండ్ దాని తర్వాత బ్రాంజ్, కాంస్యాన్ని వాడడం జరిగింది. టోటల్గా స్టీల్కి సంబంధించి అంటే ఎవరో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ స్టీల్ కాదు, చాలా స్టాండర్డ్స్ అనమాట, చాలా మంచి క్వాలిటీ స్టీల్. అది కూడా ఒక థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ చేయబడిన స్టీల్ని టోటల్గా మనకి 390 టన్స్ ఆఫ్ స్టీల్ని యూజ్ చేయడం జరిగింది. కట్ చేస్తే బ్రాంజ్, ఈ మెటీరియల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 120 టన్స్ని యూజ్ చేయడం జరిగింది. అంటే లోపల సాలిడ్ స్ట్రక్చర్ ఆఫ్ స్టీల్, దాని మీద బ్రాంజ్ అనమాట. ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ మార్వల్ అనే చెప్పచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన ఆ చెయ్యి, పాయింట్అవుట్ చేసే ఈ చెయ్యి అండ్ 1 లెగ్, ఇది నేను ఇందాక చెప్పినట్లుగా బొమ్మలూరు నుంచి మన శిల్పి శివప్రసాద్, తెలుగు వ్యక్తి, ఆయన తయారు చేశారు అని మాట్లాడాం కాబట్టి అక్కడి నుంచి కూడా మెటీరియల్ యాడ్ అవ్వడం జరిగింది. అంటే కేవలం ఇక్కడ ఉత్తర భారతదేశానికి సంబంధించిన మెటీరియల్ని మాత్రమే మనం ఇక్కడ ఫ్యాన్సీగా చెప్పుకోవడం కాదు, కానీ ఇక్కడ మన తెలుగువాడి కష్టం కూడా ఉంది. అందుకనే ప్రతి ఒక్క తెలుగువాడు సగర్వంగా ఫీల్ అయ్యే ఈ పర్టికులర్ స్టాచ్యూ మన రాష్ట్రానికి, మన జాతికి అంకితం జరగబోతోంది.